2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, చాలా వరకు కూడా మనీ మనం ఒక దగ్గర పెడుతున్నప్పుడు ఫస్ట్ మనము అది వర్తబుల్లా అండ్ దాంతో పాటు ఇది మనం చూస్ చేసుకోవచ్చా అని ఆలోచిస్తూ ఉంటాం. అలా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ పరంగా చేయాలి అంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాన్ని ఏ రకంగా మనం చూస్ చేసుకోవాలి అంటారు? బాగుందమ్మా, మంచి క్వశ్చన్. నేను గత 15 ఏళ్ళుగా నేను ఈ కన్సల్టింగ్, కోచింగ్, మెంటరింగ్తో చేసేటప్పుడు నేను చాలా సంస్థలకి, ఇటు రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా నేను గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో ఏంటంటే నేను సెల్లర్స్ని, బయ్యర్స్ని, ఇన్వెస్టర్స్ని, తర్వాత డెవలపర్సు, బిల్డర్సు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఏజెంట్స్, ఇలా ఈ స్టేక్ హోల్డర్స్ అంటాం ఈ ఇండస్ట్రీలో, వీళ్ళందరినీ కలవడం జరిగింది. సో నేను ఒక ప్రాపర్టీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎక్స్పర్టైజ్ అనేది తయారు చేసుకున్నాను. సో ఎవరైతే ఇప్పుడు ఎవరైతే మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, సుమన్ టీవీ మనీ వ్యూవర్స్, మనీ వ్యాలెట్ వ్యూవర్స్ కానీ, సో వీళ్ళకి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది బయ్యింగ్కిను ఇన్వెస్ట్మెంట్కి. సో మన ఎక్స్పర్టైజ్ ఏంటంటే బయ్యింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద నేను ఎక్కువ చెప్తాను. బయ్యింగ్ అనే దాన్ని జనరల్గా ఏంటంటే ఒక ప్రాపర్టీ బై ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి ఏదన్నా ఉందామనుకున్నా, లేదంటే ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఎక్కడో ఇదిగో పలానా చోట ఒక వెంచర్ ఉంది, లేకపోతే ఒక ఫ్లాట్ ఉంది అని చెప్పినప్పుడు 2 రకాల బయర్స్ ఉంటారు. వెంటనే ఒక ప్రొడక్ట్ అక్కడ ఆ స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుందామనో లేకపోతే అపార్ట్మెంట్ కట్టుకుందామనో ఉండేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏమో పిల్లలకు ఉంటుంది, ఆల్రెడీ మనకి ఇల్లు ఉంది, అపార్ట్మెంట్ ఉంది, ఈ కొనుక్కుంటే అపార్ట్మెంట్ అయితే రెంట్ వస్తుంది, తర్వాత పిల్లలకు ఉంటుంది. అదే ప్లాట్ అయితేనేమో ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో అది ఇవాళ మనం కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. సో నేను అక్కడ బయ్యర్కి చాలా క్లారిటీగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా రియల్ ఎస్టేట్ కనుక ఇండస్ట్రీలో ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ వాళ్ళు తీసుకుందాం అని అనుకున్నప్పుడు బేసికల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే అసలు ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారో, ఏదైతే వెంచర్ వీళ్ళని పిలుస్తున్నారో, ఆర్గనైజేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అంతకుముందు వేసిన వెంచర్లు ఏంటి, లేదు అంతకుముందు ఏం వెంచర్ లేదు, ఫస్ట్ టైం వేస్తున్నారు, ఆ ఆర్గనైజేషన్ వేసిన ఎండి కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఇంటిగ్రిటీ ఏంటి అనేది ఒకసారి వీళ్ళు వెరిఫై చేసుకోవాల్సిందే కంపల్సరీగా. సో సెకండ్ వచ్చేసేటప్పటికి లొకేషన్ ఆఫ్ ద వెంచర్, ఏ ఏరియాలో ఉంది, ఇప్పుడు అది అప్రిసియేషన్కి అవకాశాలు ఉన్నాయా లేదా, అప్రిసియేషన్ ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, లొకేషన్ ఎలాంటి లొకేషను, అప్రిసియేషన్ అనే దానికన్నా అసలు అక్కడ మార్కెట్ ఎలా ఉంది, అక్కడ అవకాశాలు ఎలా ఉన్నాయి, అక్కడ కొత్తగా గవర్నమెంట్ ఏమన్నా సంస్థలు ఇచ్చిందా, లేదు అక్కడ కాలనీస్ ఏమైనా రాబోతున్నాయా, అక్కడ కొత్తగా ఎవరన్నా మనుషులు రాబోతున్నారా. సో ఇవి తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలి. దెన్ థర్డ్ వచ్చేసేసి దీనిలో అప్రిసియేషన్ అవకాశాలని మనం తర్వాత ఇది పెరుగుతుందా, లేదు సడన్గా మనం అమ్మేసుకొని వెళ్ళిపోవాలి, మార్కెట్ డిమాండ్ ఉంటుందా అక్కడ. సో మనకు వెంటనే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అన్న కనీసం తొందరగా అమ్ముకున్నప్పుడు, ఇప్పుడు వెయిట్ చేస్తే జనరల్గా ప్రాపర్టీస్ పెరుగుతాయి, కొన్ని ఏరియాలు ఏంటంటే అసలు అప్రిసియేషన్ అవకాశం ఉండవు. సో ఇవి ఐడెంటిఫై చేయాలి. వీటికి తోడు ఫైనల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ చూసుకున్నాం, లిగాలిటీ యాక్చువల్లీ చూడమని చాలామంది ముందు చెప్తారు, కానీ అసలు లిగాలిటీ అనేది ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ నచ్చితేనే కదా. ఇవి నచ్చకుండా మనం లిగాలిటీ బాగుంది, కంపెనీ యొక్క ప్రోడక్ట్ బాగుంది, అక్కడ మార్కెట్ లేదు, అప్రిసియేషన్ లేదు, మనం అమ్ముకుని వెళ్దామంటే కుదరనప్పుడు మనం లిగాలిటీ లేని ముందు చూసుకునే ఉపయోగం లేదు. సో అందుకే నేను చెప్తానంటే, ప్రొడక్ట్ ఏరియా నచ్చిందా, ప్రొడక్ట్ నచ్చిందా, ప్రైస్ నచ్చిందా, ఇవన్నీ మనకు నచ్చిన తర్వాత అప్పుడు కంపెనీ బ్యాక్గ్రౌండ్, లిగాలిటీలు జోలికి మనం పోతే ఆటోమేటిక్గా మనకు ఒక ఇది అవుతుంది అనమాట. సో ఇక్కడ బయ్యర్స్ ఫ్లాట్ కావాలా ప్లాట్ కావాలనే దాని మీద ఒక స్పష్టత ఉండాలి, ప్లాట్ ఎందుకు కొనాలి, ప్లాట్ ఎందుకు కొనాలి. దీంతో పాటు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది. చాలామందికి ఏంటంటే బయ్యింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియదు. రియల్ ఎస్టేట్లో తెలియక చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ వాడతారు. ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ దేనికి వాడాలంటే, ఎప్పుడైతే మనం ఒక వస్తువు కావాలనుకోవట్లేదు, ఉంచుకోవాలనుకోవట్లేదు, ఓన్లీ మనం పెట్టే డబ్బు తాత్కాలికంగా ఒక 100 సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో మనం దాని మీద పెడితే, ఎవరైతే మనకి అమ్మారో వాళ్ళు కానీ, లేదంటే మనమైనా లిక్విడేట్ చేసుకుందాము, ఒక 2 ఏళ్లలో 3 ఏళ్లలో దాన్ని లిక్విడేట్ చేసుకుని మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక డబల్ అయినా మనం తీద్దాం అనుకునే సబ్జెక్టే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది బయ్యింగ్ కింద రాదు. మనం ప్రోడక్ట్ కొంటున్నాం, బట్ దేనికి కొంటున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్కి కొంటున్నాం. మనం మనకు మనీ పెరగటానికి. మన మధ్యలో ఏంటి ప్రోడక్ట్, మనకు రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్ కానీ ఏంటి, అది మనకి ఒక హామీ కోసమే. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరైతే వెంచర్ వేశారో వాళ్ళే మనకు ఒక హామీ ఇవ్వచ్చు,
లేదు వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా తీసుకుని వాళ్ళు ఈ మన డబ్బును ఉపయోగించుకుని వాళ్ళకు వచ్చే లాభాన్ని మనకి ఈ రూపంలో ఇస్తారు. అంటే మన వస్తువు అమ్మే ఇస్తే వచ్చే లాభమే అవసరం లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ₹1 కోటి ఒక వస్తువు కొన్నాం, ఒక ఫ్లాట్ కొన్నాము, వాళ్ళు 3 ఏళ్లకి 2 కోట్లు ఇస్తానన్నారు అనుకో. సో వాస్తవానికి ఏంటంటే 3 ఏళ్లకి అక్కడ ఏరియాలో 1 కోటి 2 కోట్లు అవ్వకపోవచ్చు. మరి ఎట్లా ఇస్తారు అంటే మన మనీని ఆ డెవలపర్ కానీ ఆ బిల్డర్ కానీ ఫస్ట్ అతను కన్స్ట్రక్షన్ కోసం దేనికోసం ఉపయోగించుకుని దాని మీద వచ్చే రిటర్న్స్ని అతను మనకు ఆఫర్ చేయడం ద్వారా ఒక్కోసారి ఏముందంటే న్యాచురల్గానే పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మనకు తక్కువ ఇవ్వటం ద్వారా మనకు ₹60 కోటి వస్తూ 60 లక్షలకు 50 లక్షలు 70 లక్షలకు ఇవ్వడం ద్వారా అది 1.5 కోటి అయిందనుకో, అట్లయినా డబల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బయ్యర్గా ఉన్న వ్యక్తి ఇవన్నీ ఆలోచించడు. ఇన్వెస్టర్కి ఏమో మనీ రిటర్న్స్ కావాలి, బయ్యర్కి ఏమో అది అప్రిసియేషన్ కావాలి, యూటిలైజేషన్ కావాలి. ఇవి మనకి జనరల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు తీసుకోవాలి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అమ్మా. దీనిలో మనం నిరంతరం ఈ సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతూ ఉందాం. అన్నిటి ట్రెండ్స్ మీద కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడదాం. సార్ మరి ఎవరికైనా కూడా అంటే ఒక బిజినెస్ పెడుతున్నాము, అది మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేదంటే బిజినెస్ ఐడియా పరంగా కావచ్చు, మాకు మీ గైడెన్స్ కావాలి మా వ్యాపారం గ్రో అవ్వడానికి అనుకునే వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాలుగా బిజినెస్ మనం మొదలు పెట్టాము అంటే ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో అలా ఎవరైనా కూడా బిజినెస్ గైడెన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా సార్? ఏదైనా ఛాన్స్ ఉందమ్మా. సో మన వీడియోలో ఆల్రెడీ చాలా వీడియోస్ మనం చేస్తున్నాము, బిజినెస్ మీద, ఆపర్చునిటీస్ మీద, వీటి మీద. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా మనం చేద్దాము. సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా లేకపోతే అదే డబ్బుని వ్యాపారంలో పెట్టాలన్నా, ఇందాక మనం ఫ్లాట్ మీద పెట్టచ్చు అనుకున్నాం అనుకో, అదేమనుకున్నారు 2-3 ఇయర్స్లో ఒక డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకో, అదే ఇన్వెస్ట్మెంట్ వ్యాపారంలో పెడితే ఇంకెక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకో, అలాంటి వ్యాపారాలు కూడా సజెస్ట్ చేద్దాం. ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రియాలిటీ మీదో ఇంకొక మీదో షేర్ ఇంకో రూపంలో ఒక వ్యక్తి పెట్టే మనీ వ్యాపారంలో కూడా కన్వర్ట్ చేసుకుని పెడితే ఎంత కంపారిజన్ ఉంటుందని మనం చక్కగా ప్లెయిన్గా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఏదైతే స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక వీళ్ళు కాంటాక్ట్ చేయగలిగితే మన ఫోన్లో అపాయింట్మెంట్ ఫోన్లోనూ మాట్లాడతాం, అవసరమైతే 1-to-1 డైరెక్ట్గా కూడా మాట్లాడతాం. సో 2 రకాలు మాట్లాడదాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.